నమస్కారాలు తెలియజేస్తూ నిన్న ఏదైతే మన అందశ్రీ గారి 64వ జయంతి సందర్భంగా మన గట్కేసర్లో అతని స్మృతివన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2 ఎకరాల భూమి కేటాయించి సుమారు 4 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేసినారు. అందులో భాగంగా కూడా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి అధ్యక్షత కూడా నియమించడం జరిగింది. పత్రికా కార్డులో కూడా కొట్టడం జరిగింది. అట్నే అక్కడ ఫౌండేషన్ స్టోన్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారి పేరు కొట్టడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత అక్కడ సభలో ఆ మీటింగ్లో కానీ అతని సభాధ్యక్షతను ఇవ్వలేదు. అతన్ని మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కానీ, అక్కడ ముఖ్యమంత్రి కానీ, అక్కడ మంత్రులు కానీ ఎవరు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఇవ్వకపోవడము కాక ఇంకా కూడా మా పార్టీకి సంబంధించిన మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని పెద్ద ఎత్తున మా పార్టీని అతను దూషించడం జరిగింది. కార్యక్రమం అనేది అది అందశ్రీ గారి కవి, ఒక గొప్ప కవి గారి కార్యక్రమానికి ఇచ్చేసి అతని గురించి, అతనికి అక్కడ వచ్చిన కవుల గురించి అది మాట్లాడాలి పోయి, కానీ అతను పాత ముఖ్యమంత్రి గురించి, పాత పార్టీ గురించి, అందులో అక్కడ స్థానిక శాసనసభను పెట్టుకొని ఆ టీఆర్ఎస్ పార్టీ సభ్యుని పెట్టుకొని కూడా ఆ రకంగా మాట్లాడడం అది భావ్యం కాదు. అది ముఖ్యమంత్రి గారికి తగదు, ఆ పార్టీకి తగదు. అక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా, అక్కడ కుటుంబ సభ్యులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రాంని మధ్యలోనే వెళ్ళిపోకుంటూ అతన్ని తిట్టుకుంటూ పోయి చాలామంది మేము అక్కడ ఉన్నాము, చూసినాము. ప్రజలందరూ కూడా అసలు ఏం ప్రోగ్రాం పెట్టిండినా, అసలు ఏంది ఈయన మాట్లాడే మాటలేదని కూడా అక్కడ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే జక్క వెంకరెడ్డి గారికి, బుచ్చిరెడ్డి గారికి, సంజీవ్ రెడ్డి గారికి, ఇతర మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గట్కేసర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి మరి అందశ్రీ గారి జయంతిని పురస్కరించుకొని